అందరికీ నమస్కారం. మా లిటిల్ ఐరా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఐరాతో మా రోజు ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుంటాం. వీడియో చివరి వరకు చూడండి. ఐరా వాళ్ళ అన్నయ్య స్కూల్‌కి వెళ్ళి రాగానే హోంవర్క్ చేస్తుంటే ఐరా డిస్టర్బ్ చేస్తుంది చూడండి. వాళ్ళ అన్నయ్య ఏమో వద్దు చెల్లి అని అంటుండు. చూడమ్మ చెల్లి ఏం చేస్తుందో అని ఏడుస్తుండు. వాళ్ళ చెల్లిని బెదిరిస్తుండు చూడండి. చెల్లని అట్లా అనకూడదు నాన్న అనేసరికి ఆపేసిండు. మళ్ళీ హోంవర్క్ కంటిన్యూ చేస్తుండు. మళ్ళీ తను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు చెప్పిన వినదు అసలుకు. మన మాటలే పట్టించుకోదు. అయినా తనకేం తెలుస్తుందిలేండి. స్కూల్కి వెళ్తున్న వాళ్ళ అన్నయ్యకే తెలియట్లేదు, తనకేం తెలుస్తుంది. మళ్ళీ చూడండి హోంవర్క్ రాయమంటే చెల్లితో ముచ్చట్లు పెడుతుండు. రాస్తుంటే చెల్లి డిస్టర్బ్ చేస్తే చూడమ్మా చెల్లి డిస్టర్బ్ చేస్తుందని మాట్లాడతాడు. అది సైలెంట్గా కాము ఉంటే వీడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తాడు. అటో ఇటో చేసి హోంవర్క్ అయిపోయింది. అవేంటో చెప్పంటే ఆలోచిస్తాడు. నేను చెప్పనమ్మా అని. బిస్కెట్ కొనిస్తా అంటే చెప్తాడు. సరిగ్గా కూర్చొని చెప్పరా అంటే ఊకుండా చెప్తాను. ఎలాగోలా చెప్పిండు. ఇక షాప్కి పోదు మనం చూడండి ఎట్లా చేస్తుండో. అని షాప్కి తీసుకెళ్ళమని. మొన్న ఏకాదశి రోజు సత్తుపిండి చేస్తే ఇప్పుడు తింటుండు, ఇంట్లో ఏం లేదని. చూడండి ఎలా తింటుండో. మొన్న తినమంటేనేమో తినలేదు ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడు పెట్టమ్మా అంటుండు. వాళ్ళ అన్నయ్య తింటే చెల్లి ఊకుంటుందా, చెల్లి కూడా పెట్టమంటుంది. ఆమె చూడండి వాళ్ళ అన్నయ్య ఎలా తినిపిస్తుండో. వద్దురా నువ్వే తినరా అంటే వాడు మళ్ళీ తినిపిస్తుండు. సర్లే బాబు పెట్టరా ఒకసారి అంటే చూడండి ఎలా తింటుందో. కాముగా బుద్ధిగా తింటుంది. వాళ్ళ అన్నయ్య చూడండి ఎంత క్యూట్గా తినిపిస్తుండో. తనకి వాళ్ళ అన్నయ్యతో ఇలా కలిసి ఉంటే చాలా ఇష్టం. వీడియో చూడండి వాడు ఎలా చూస్తుండో వీడియో తీస్తుంటే. ఇక చిన్నగా ఇద్దరు కలిసి తింటుండ్రు. ఇక అటు ఇటు చేసి మొత్తం చేసేస్తా. ఇలా అల్లరి తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయినా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఇలాగే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తినడం పూర్తయ్యాక చూడండి ఎట్లా చేస్తుండ్రో. వాళ్ళ అన్నయ్యని అస్సలకు నెగలనీయదు. రాక్షసి లెక్క తయారైంది. వాడేమో నేను ఎత్తుకుంటామ్మా చెల్లిని ఎత్తుకుంటాను వాడు, ఆమెమో నేను ఎత్తుకుంటామ్మా అన్నయ్యనని ఆమె. ఇద్దరు చూడండి ఎలా చేస్తుండ్రో. వాళ్ళని మనం ఆపడం కష్టం. ఇక అస్సలు వినదు. చెల్ల చిన్నదిరా అలా చేయకరా అంటే వాడినడు. అన్నయ్య కొడతాడమ్మా అని ఈమెకు చెప్తే వినదు. ఏడుస్తుంది. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తుంది. వాడు ఎన్ని అన్నా వాడి దగ్గరికి వెళ్తుంది. అయినా ఆడపిల్లలకి అన్నయ్య అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇంకో హోంవర్క్ అయిపోయాక కొద్దిసేపు ఇలా ఆడుకున్నారు ఇద్దరు కలిసి. ఎంత చెప్పినా వినట్లేరు, ఒకటే కొట్టుకుంటారు.
అసలు ఆగమాగం చేస్తుంది. ఒకసారి మీరే చూడండి ఎట్లా చేస్తుందో. అసలు వింటుందో చెప్తే? అస్సలుకు వినదు. పోయి వాడి మీద పడుకుంటుంది, నా అన్నయ్య నా అన్నయ్య అనుకుంటూ. వాళ్ళ అన్నయ్య ఏమో చూడమ్మా చెల్లిని తీయమ్మా అని మొత్తుకుంటాడు. కాదమ్మా నేను సైలెంట్గా కూర్చుంటా, చెల్లిని నా మీద కూర్చోబెట్టి ఇప్పుడు ఏం చేయదు అంటుండు. అట్లా కూర్చోబెడితే ఆగుతుందా? అట్లా కూడా వినదు. ఫోటో తీస్తారా సరిగ్గా కూర్చోండా అంటే ఇద్దరు వినరు. వాడేమో గట్టిగా పట్టుకుంటాడు, ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఒక్క దగ్గర ఉండరు ఇద్దరు. ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు పడుకోవడానికి.